हाई फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. అలా రావడంతో ప్రతి ఒక్కరూ కంగారు పడిపోతున్నారు. అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి నూనెను తయారు చేసుకుని మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అయితే నొప్పులు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి ఇంటి చిట్కాలు సహాయపడతాయి. నొప్పుల తీవ్రత ఎక్కువ ఉంటే డాక్టర్ని సంప్రదించి మందులు వాడుతూ ఇటువంటి చిట్కాలను వాడుతూ ఉంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. దీనికోసం మనం ఒక నూనెను తయారు చేస్తున్నాం. ఈ నూనె కోసం మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. అవి కూడా మనకి ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవే. దీనికోసం ముందుగా మనం అల్లం తీసుకుంటున్నాం. అల్లం ప్రతి ఇంట్లో ప్రతిరోజు రెగ్యులర్గా వాడేదే. అల్లం తీసుకుని పై తొక్క తీసి ఈ విధంగా తురుముకోవాలి. అల్లం కీళ్ళ నొప్పులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల మోకాలు నొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా అన్ని రకాల నొప్పులు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. అల్లం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అల్లంను కూడా అల్లం టీగా తయారు చేసుకుని కూడా తాగితే ఇంకా బాగా సహాయపడుతుంది. ఆయుర్వేదంలో అల్లంను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అల్లం తీసుకోవడం వలన అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది. జీర్ణక్రియ బాగా సాగుతుంది. ఇక మనం అల్లంను నూనె తయారీకి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని నువ్వుల నూనె తీసుకోవాలి. మనం దాదాపుగా ఒక 50 గ్రాముల నువ్వుల నూనె తీసుకున్నాం. ఈ క్వాంటిటీకి మనం అల్లం తురుము దీనిలో వేసుకోవాలి. ఈ క్వాంటిటీలో వేసుకుంటున్నాం. జింక్, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి నువ్వుల నూనెలో ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది. గాయం ద్వారా బలహీనపడిన ఎముకలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఆస్టియోఫ్లోరోసిస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఈ విధంగా నువ్వుల నూనెలో అల్లం తురుము వేసుకున్నాక పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. అల్లం నల్లగా మాడకుండా బాగా ఫ్రై అయ్యేలాగా మరిగించాలి. నువ్వుల నూనెలో రాగి ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. దాంతో ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న నొప్పి మరియు వాపులను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలు, కేళ్లకు బలాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఎముకలకు మరమ్మత్తు చేయటంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా మరిగాక మనం వడగట్టుకొని ఈ నూనెను నొప్పులున్న ప్రదేశంలో రాసుకొని మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనె అల్లంతో కలిపి తయారు చేసుకున్న ఈ నూనె నొప్పులు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ నూనెను తయారు చేసుకుని నిల్వ చేసుకుని రాసుకునే సమయంలో కాస్త గోరువెచ్చగా చేసుకుని రాసుకుంటే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.